నిర్మిస్తున్నారు. దీంతో 68 ఏళ్ల బ్రిడ్జి కూల్చివేత చేపట్టారు. వాహనాల రాకపోకలు పెరగడం, బ్రిడ్జి పాతది కావడంతో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాహనదారులను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. గుంటూరు నగరంలో ప్రధానంగా తూర్పు పశ్చిమ నియోజకవర్గాలకు ఏదైతే ఉన్న శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ రోజుతో దీన్ని కూలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా గుంటూరు ప్రాంతం అంతా అభివృద్ధి చెంది విస్తరించిన నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగటం, దీంతో ఇక ఈ ఫ్లైఓవర్ని పడేసి కొత్త ఫ్లైఓవర్ నిర్మించేందుకైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క శంకర విలాస్ బ్రిడ్జి ఏదైతే దాదాపు 70 సంవత్సరాలు 7 శతాబ్దాల కాలం నాటి ఫ్లైఓవర్ కనుమరుగవనుంది. దాదాపు 70 సంవత్సరాల కాలం నాటి ప్రజలకు సేవలు అందించిన ఈ ఫ్లైఓవర్ని పడేయటం, అలాగే దీనికి సంబంధించిన కొత్త బ్రిడ్జి నిర్మించడంపై స్థానికంగా ఉన్న కొందరు నేతలు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు 70 సంవత్సరాల కాలం నాటి ఈ శంకర విలాస్ బ్రిడ్జి ఎలాంటి ప్రజలకు ఎలా ఉపయోగపడింది ఏంటి, అసలు దీన్ని పడేయటం తర్వాత కొత్తగా బ్రిడ్జి నిర్మించడంతో మీరు ఎలా ఆనందం వ్యక్తం చేస్తారు? అంటే ట్రాఫిక్ దృష్ట్యా ప్రజలు గుంటూరు నగరం పెరిగిన దృష్ట్యా గుంటూరు తూర్పుకి పశ్చిమానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జి 1958లో నిర్మించారు. అంటే కూలగొట్టడం అనేది ట్రాఫిక్ దృష్ట్యా, అలాగే 4 వరుసల బ్రిడ్జిని ఆర్ఓబిని నిర్మించడం సంతోషకరమే. కానీ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పూర్తి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి సేతుబంధు పథకం కింద 97 కోట్ల రూపాయలని మా సెంట్రల్ ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క బ్రిడ్జియే కాకుండా నగరంలో ఉన్నటువంటి అనేక ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ నిర్మించడానికి మన స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, అలాగే మినిస్టర్ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవ తీసుకోవడం కూడా సంతోషకరమైనటువంటి విషయమే. కానీ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఈ యొక్క బ్రిడ్జిని నిర్మిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే మరికొందరు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కొత్తగా ఫ్లైఓవర్ ఎప్పటికీ అయిద్ది అంటున్నారు? ఈ యొక్క ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది పనిచేయటం, అయితే ఎన్ని సంవత్సరాల లోపు ఈ ఫ్లైఓవర్ పూర్తి అయిద్ది అంటున్నారు? ఈలోపు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో మనకు తెలుసు. మన ప్రజాప్రతినిధి లోక్సభ సభ్యులు మంత్రివర్యులు పెమ్మసాని శేఖర్ గారు ఇది బిగిన్ చేసేప్పుడే త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేయడానికి సంకల్పం పూనారు. అదేవిధంగా ఇక్కడ ఇబ్బందులు ప్రారంభమవుతాయి కాబట్టి మనకి కంకరగుంట వైపు దారు తీసేటువంటి 4వ లైన్ బ్రాడీపేట కూడా మరమ్మతులు చేసి చక్కగా ట్రాఫిక్ వెళ్ళే విధంగా, బస్సులు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా డొంక రోడ్డు వైపు కూడా వేగంగా ఇటు నుంచి ట్రాఫిక్ అటు వెళ్తానికి, అటు నుంచి ట్రాఫిక్ ఇటు వెళ్తానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇక మరీ ముఖ్యంగా ఇది ఒక అభివృద్ధి శకం. మరి మన పాతిళ్ళు కట్టుకున్నప్పుడు మనకి గుండె బరువెక్కుతుంది, కొత్త ఇల్లు కట్టుకుంటున్నామనే ఆనందం కూడా ఉంటుంది. నేనైతే దాంతో పోలుస్తా. మరి సుమారు 65 సంవత్సరాల పాటు గుంటూరు ప్రజలకి గుంటూరు వెస్ట్ని ఈస్ట్ని కలుపుతూ ఒక వారధిలాగా నిలిచినటువంటి బ్రిడ్జిని మనం ఈరోజు తీసివేసి కొత్త దానికి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అందరూ కూడా గుంటూరు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జితో అనుబంధం ఉంది. శంకర్ విలాస్ సెంటర్లు అంటే అది తెలియకుండా ఎవరు లేరు. సుమారు 60 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితాంతం ఈ బ్రిడ్జి మ్యాచ్ నడిచారు. పిల్లలు చదువుకోవడానికి సెయింట్ జోసెఫ్ అటువంటి స్కూల్స్కి వెళ్ళడానికి కానీ, అటు నుంచి ఇటు రావడానికి కానీ ఇది ఒక వారధిలాగా మనకి మన గుండె చప్పుడుగా నిలిచిపోయినటువంటి శంకర్ విలాస్ సెంటర్ ఆ బ్రిడ్జి ఈరోజు మనం కూలగొట్టుకొని కొత్త దానికి నిర్మాణం చేసుకుంటున్నాము. దీనికి సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ పనులు పూర్తిగా ఇది గత 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.